హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అనే ఈ కాలేజ్ ఏదైతే ఉందో, దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. దీనికొచ్చేసి అప్లై ప్రాసెస్ ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కాదు. ఆఫ్‌లైన్‌లో 10+ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియేట్ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్‌ని బట్టి డిఫరెంట్ క్యాడర్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. అన్ని డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియో ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు ముందుగా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్, అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోకి మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఒకసారి పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి. అక్కడే అప్లికేషన్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఆ పీడిఎఫ్‌లోనే అక్కడి నుంచి మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి వాటితో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌తో పాటు ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అన్నమాట ఇది. amc.education.in అని చెప్పి ఉంది కదా వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లోనే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం స్క్రోల్ చేసామంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఇక్కడ చూడండి. ఏఎంసీ నోటిఫికేషన్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ లాస్ట్ డేట్ 3 ఆగస్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా! ఇదే మనకు మనం ఈ నోటిఫికేషన్ గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటున్నాము. ఈ నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. 71 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. 22 క్యాడర్స్‌లో. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము పీడిఎఫ్ ఇప్పుడు. ఈ అప్లికేషన్స్ రిసీవింగ్ డేట్ వచ్చేసి 26 జులై నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 26 జులై నుంచి 3 ఆగస్ట్ వరకు అయితే తీసుకుంటున్నారు అప్లికేషన్స్. ఈవినింగ్ 5:30 వరకు ఈవినింగ్ 5:30 వరకు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్ అని చెప్పి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ అడ్మిన్ బిల్డింగ్‌లో వెళ్ళేసి మీరు డాక్యుమెంట్ ఎక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్న దాని గురించి కూడా మనకు నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ కేటగిరీ వైస్‌గా మనకి ఎక్స్‌పీరియన్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, సాలరీ ఎంత పే చేస్తున్నారో దాని కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్‌లో ఒక వేకెన్సీ అయితే ఖాళీగా ఉంది. దీనికొచ్చేసి 61,960 రూపీస్ వరకు సాలరీ అయితే పే చేస్తాం. కాకపోతే దీనికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు ఈ స్పెషలైజేషన్‌లో. సో, మనం దీన్ని స్కిప్ చేద్దాం. ఎవరైతే స్పెషలైజేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఒకసారి పీడిఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేసిన తర్వాత అయితే అప్లై వెళ్ళండి. మనం అయితే ఇప్పుడు ఫ్రెషర్స్ గురించి చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పి ఉంది కదా! ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇంకో కోర్స్ ఏముండాలి అంటే పీజీడీసీఏ కోర్స్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే అంటే కంప్యూటర్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 18,500 సాలరీ అయితే మీకు పే చేయడం జరుగుతుంది. ఔట్‌సోర్సింగ్ అనే ఈ కేటగిరీ కింద అయితే తీసుకుంటున్నారు మీకు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిసెప్షనిస్ట్. ఈ పోస్ట్‌కొచ్చేసి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా 18,500 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దీనికి కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు. ఇక్కడ కూడా పీజీడీసీఏ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. కానీ దీనికి పీజీడీసీఏ కంప్లీట్ చేసున్న మీరు కోర్స్ కంప్లీట్ చేసినప్పుడు సర్టిఫికేట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండెంట్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీంట్లో కూడా 21 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 15,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే 10+ పాస్ అయి ఉన్న క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. 15,000 సాలరీతో మీకు జనరల్ డ్యూటీ అటెండెంట్ అని చెప్పి ఈ పోస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్‌కి 4 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా 15,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఎవరైతే 10+ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ కూడా వాళ్ళనే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ అలాగే లేదా డీఈఓ, కంప్యూటర్ ఆపరేటర్ అని డిఫరెంట్ పోస్టులు అయితే పోస్టులతో పిలుస్తారు దీన్ని. ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ సాలరీ వచ్చేసి 18,500 సాలరీ అయితే పే చేస్తున్నారు. దీనికొచ్చేసి డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంది.
ఇక్కడ కూడా పీజీడీసీఏ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్ ఉందో వాళ్ళని రిక్రూట్ చేసినారు. కంప్యూటర్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి కంప్యూటర్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వార్డెన్ అనే ఈ కోర్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం కూడా ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 18,500 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. 2 ఇయర్స్ హౌస్ కీపింగ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారు. 35 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. సో, ఎక్కువ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకున్నారు కాబట్టి మీకు మంచి అవకాశం అయితే ఉంది. ఎక్కువ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్‌కి మీకు హౌస్ కీపింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా హాస్టల్‌లో గానీ, ప్రైవేట్ హాస్టల్ లేదా గవర్నమెంట్ హాస్టల్‌లో గానీ అక్కడ వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాబొరేటరీ అటెండెంట్ అనే కోర్స్‌కి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 15,000 సాలరీ పే చేయడం జరుగుతుంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ అటెండెంట్ అని చెప్పి ఒక పోస్ట్ ఉంది. దీనికి ఒక వేకెన్సీ ఫిల్ చేస్తున్నారు. 15,000 సాలరీ పే చేయడం జరుగుతుంది ఇప్పటికి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిపోర్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రోస్థెటిక్ ఆర్థో టెక్నీషియన్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది. దీనికి 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సాలరీ మీకు 21,500 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ పోస్ట్‌కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ప్రోస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్‌ను రిప్రజెంట్ చేస్తుంటున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కుక్ అనే పోస్ట్‌కి ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 4 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 16,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 10th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్‌ని తీసుకోవడానికి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంబులెన్స్ డ్రైవర్ కింద కూడా 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు వచ్చేసి సాలరీ 23,780 రూపీస్ సాలరీకి పే చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయి ఉండి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీకు. హెవీ గూడ్స్ వెహికల్ లేదంటే హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్‌లకి ఏదైతే లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డ్రైవర్స్‌కి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అన్న దాని గురించి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. ఆ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్ ఆ ఇన్‌స్టిట్యూట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది అంబులెన్స్ డ్రైవర్ అనే పోస్ట్‌కి. సో, ఈ సర్టిఫికేట్ ఉంది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు అంబులెన్స్ డ్రైవర్ జాబ్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ అటెండెంట్ అనే పోస్ట్‌కి కూడా రిక్రూట్ చేస్తున్నారు. 3 వేకెన్సీ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 15,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ ఫ్రెషర్స్‌కి సంబంధించిన పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. రిమైనింగ్ ఇంకా కొన్ని పోస్ట్స్ కూడా ఉన్నాయి. వాటికి వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అందుకని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. ఏదైతే స్పీచ్ థెరపిస్ట్ అలాగే ఈఈజీ టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్ అని చెప్పి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సీఎం టెక్నీషియన్ అని చెప్పి వీటికి సంబంధించిన స్పెషలైజేషన్ మీకు ఉంటే మీరు ఒకసారి పీడిఎఫ్‌ని రీడ్ చేసి మీకు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 42 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 47 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కలిపి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీన్ని ఒకసారి రీడ్ చేసి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 350 రూపీస్ వరకి ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు పే చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఈ బ్యాంక్ అకౌంట్‌కి అయితే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. అదర్ స్టేట్స్ అంటే మన తెలంగాణ కానీ,
కర్ణాటక, ఇలా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా అదర్ స్టేట్ క్యాండిడేట్స్‌కి ఎవరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. మీకు ఓన్లీ సర్టిఫికేట్స్ చూసి మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి, మెరిట్ లిస్ట్‌ని బట్టి మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ గాని, ఎగ్జామ్ గాని కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ డాక్యుమెంట్స్ చూసి సెలెక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది. ఈ మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై ప్రాసెస్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి, దానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్న దాని గురించి కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్‌గా రీడ్ చేసి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి. 3 ఆగస్ట్ వరకి లాస్ట్ డేట్ ఉంది. సో, అంతలోపు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇక్కడ చూడండి. ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ఉందో ఈ పీడీఎఫ్‌లోని లాస్ట్‌లో ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి దీంతో పాటు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్న దాని గురించి కూడా ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ చెక్ లిస్ట్‌ని మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే యెస్ అని, లేకపోతే నో అని చెప్పి టిక్ పెట్టి ఇది కూడా మీరు ప్రింటౌట్ తీసుకొని దీన్ని యెస్ ఆర్ నో పెట్టేసిన తర్వాత దానికి అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి ఇక్కడ చూడండి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి అడ్మిన్ బిల్డింగ్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మెన్షన్ చేశారు. ఈ అడ్రస్‌కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్‌ని పంపించడం అంటే మీరు ఫిజికల్‌గా వెళ్ళేసి ఈ అడ్రస్‌లో సబ్మిట్ అయితే చేయండి. అడ్మిన్ బిల్డింగ్‌లో సరిపోతుంది. 3 ఆగస్ట్ లోపు సబ్మిట్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇమీడియట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.